ఎందుకంటే అదే పరిస్థితిలో చాలాసార్లు మన క్రైస్తవ జీవితం కూడా రిజెక్టెడ్, తిరస్కరింపబడుతుంది. మీకు చక్కటి పదం నేను చెబుతాను. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, కొర్నేలి అని. కొర్నేలి నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినవి. మన ప్రార్థనలు చేరుతున్నాయా? తిరస్కరింపబడుతున్నాయా? మనల్ని దేవుడు అంగీకరిస్తున్నాడా? తిరస్కరిస్తున్నాడా? చాలాసార్లు మన మాటలు చాలా బాగుంటాయి, కానీ మన పనులు మాత్రమో అబాగా. అసలు మాట్లాడితే కదండి చర్చికి వెళ్ళాడు. స్తోత్రం ఏంటంటే స్తోత్రం కాదండి, సూత్రం మంగళ సూత్రం అంటే స్తోత్రం కూడా కాదు, సూత్రం అంటే. ఇలాంటి చెప్పడము మంచిదే, కానీ దానికి తగ్గట్టుగా నీ ప్రవర్తన ఉందా? పాస్టర్ గారు పౌలు గురించి చెప్తున్నారు, పౌలును తిడుతున్నారు అనొద్దు. పౌలు లాంటి తిరస్కరింపబడిన జీవితాలు, మన ఆత్మీయ జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. అలాగ ఉండి మనం క్రిస్మస్ చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. మీకు ఒక విషయం చెప్తా. మా చర్చిలో ఒక ఆమె ఉంది. ఆమె కూతురు 10వ తరగతి చదువుతుంది. ఒకరోజు ఆమె నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మా అమ్మాయి ఎంత తెలివైన ఆమె తెలుసా అంది. చాలా సంతోషం అండి. అసలు అందరు మా అమ్మాయి దగ్గరే చూసి రాస్తున్నారటండి. అసలు ఎంత తెలివైన అమ్మాయో. 10వ తరగతి పరీక్షలకి 10వ తరగతి రిజల్ట్స్ వచ్చినాయి. 10వ తరగతి రిజల్ట్స్ వచ్చినాయి. నేను అన్న, అమ్మ ఇటు రండి అంటే, అయ్యగారు నాకు కొద్దిగా పని ఉందని వెళ్ళిపోతుంది ఆమె. 7వ రోజు పట్టుకున్నా. 6 రోజుల నుంచి నేను పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు, అసలు ఏంటి కథ అంటే, అందరి మీద దగ్గర చూసి, మహా తెలివైన ఆమె అందరి మీద దగ్గర చూసి రాశారు. ఈ అమ్మాయి ఫెయిల్ అయింది. ఇప్పుడు చూసి రాసిన వాళ్ళంతా ఏమయ్యారు? అందుకనైనా 6 రోజులు తప్పించుకొని తిరుగుతున్నాను. మనము కూడా అంతే. నేను ఆమె గురించి చెప్పటం లేదు, కానీ మనము కూడా చదువుతున్నట్టుగా, చర్చికి వస్తున్నట్టుగా, ప్రార్థన చేస్తున్నట్టుగా, పరిశుద్ధంగా ఉన్నట్టుగా నటిస్తున్నాము, కానీ ఫెయిల్ అవుతున్నాము.